తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారన్నట్టు ఆలియా అసహనం వ్యక్తం చేశారు. తాము అందరూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పనిచేశామని, ఉద్యమంలో ఎవరూ ఒంటరిగా చరిత్ర సృష్టించలేదని గుర్తు చేశారు. నగరంలో ఉన్న ఎమ్మెల్యేలను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని మాధవరం స్పష్టం చేశారు. అలాగే కవిత చేసిన ఆరోపణలకు తాము తగిన సమాధానం ఇస్తామని, కానీ పార్టీ శాంతి మర్యాదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు స్పందించలేదని పేర్కొన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తో పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దానిలో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం గురించి పోరాడినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడేంత అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను ఇట నీ చరిత్ర ఇప్పని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, గురిపెట్టుకోబోతావు. నువ్వు అటువంటి చరిత్ర గల ఈనురాలు నన్ను మాట్లాడేంత అర్హత, నా స్థాయి నేను 5 సార్లు గెలిచి